పరశురామ్ గారు ఏమన్నాడు వీడు? ఆ ప్రపంచం 4 దిక్కులు కాదు 4 వ్యక్తులు. పొరపాటున ఎవరైనా వాళ్ళని ముట్టుకుంటే చంపేస్తానన్నాడా? ఏది చంపమనండి చూద్దాం. ఏం కదమ్మా, డాడీకి ఏం కాదు, నేనున్నాను. సార్ ప్లీజ్ సార్, నేను సారీ చెప్తాను. పరశురామ్ గారు సారీ అండి. కద్దరు చేయలేని పని కాకి చేసింది. చెప్పేశాను, నేను ఇక్కడే ఉంటాను. మా వాళ్ళని వదిలేమని చెప్పండి సార్. హ్యాపీనా సార్? మీరు బయలుదేరండి, నేను ఫినిష్ చేసి వస్తా. బాయ్స్ టేక్ ద పొజిషన్. Jackals! 25, 50, 75, 100! సార్ 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 ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, మా ఫ్యామిలీ నేను చేయకండి సార్, వదిలేండి సార్. నేనున్నాను కదా సార్, ప్లీజ్ సార్. సార్ సార్ నా Sorry, my ఫ్యామిలీ boy, your time is up. ప్లీజ్ సార్ 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 ప్లీజ్ నా మాట వినండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. Target! సార్ 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 నా మాట వినండి సార్, ప్లీజ్ నా ఫ్యామిలీ నేను చేయకండి సార్, వద్దు వద్దు సార్. సార్ సార్ నా మాట వినండి సార్, ప్లీజ్ ప్లీజ్.
ఒకప్పుడు మా గడ్డ మీద ధర్మం కతి తప్పితే బుద్ధుడు వచ్చాడు. అదే ధర్మం మళ్ళీ కతి తప్పితే నువ్వు వచ్చావు. రామా, బీహార్ నీకు చెయ్యెత్తి కొడుతుంది. జైహార్. ఏంటిది? ఎవరు వీళ్ళంతా? చంపడానికొచ్చిన వాళ్ళెవరు? కాపాడడానికొచ్చిన ఈయనెవరు? ఏం జరిగింది? హ? నిన్నే అడుగుతున్నాను రామా, అసలు ఏం జరిగింది? నేను చెప్తానమ్మా. నా పేరు ప్రభునాథేడ్, బీహార్ సీఎంని. 38 జిల్లాలు, 12 కోట్ల మంది జనాభా, సారవంతమైన భూములు, పుష్కలంగా నీళ్లు, కనులు ఉన్న రాష్ట్రం. ప్రపంచానికే బుద్ధం శరణం గచ్చామి అని శాంతిని బోధించిన నేలమ్మ. కానీ రాష్ట్రంలో ఒక ప్రాంతం మాత్రం నిత్య రణరంగం ఒక్కడి వల్ల. ఒకానొకప్పుడు బందిపోట్ల నుంచి, తీవ్రవాదుల నుంచి తమ ఊళ్లను కాపాడుకోవడానికి తయారు చేసుకున్న ప్రైవేట్ సైన్యం కాలం మారి ఒక కుటుంబానికి సొంత సైన్యంగా మారిందమ్మా. ఆ సైన్యానికి నాయకుడే రాజాభాయ్ మున్నా. అక్కడ జనానికి వాణ్ణి ఎదిరించే శక్తి లేదు. ఎదురు తిరిగితే బతికే ఛాన్సే లేదు. గవర్నమెంట్కి ఆ ప్రాంతం మీద పట్టు లేదు. ఆ జనానికి అండగా నిలబడాలని, వాళ్ళ బ్రతుకులు మార్చాలని ఎలక్షన్స్ ని వేదికగా మార్చుకొని అక్కడ అడుగు పెట్టాం. ఈ బీహార్లో మన ప్రాంతం మాత్రమే ఇంత వెనుకబడిపోయి ఉండడానికి కారణమేంటో, ఎందుకో, ఎవరో మీకు తెలుసు. అందుకనే సాక్షాత్తు సీఎం గారు